మనం లీనియర్ రిగ్రెషన్ విత్ వన్ వేరియబుల్ మోడల్ రిప్రజెంటేషన్తో స్టార్ట్ చేసాం. ఇందులో కంప్యూటర్కి మనం కొన్ని ట్రైనింగ్ శాంపుల్స్ ఇస్తున్నాం. ఈ ట్రైనింగ్ శాంపుల్స్ ఏవైతే మనం ఇస్తున్నామో ఆ ట్రైనింగ్ శాంపుల్స్ని నేను గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ ట్రైనింగ్ శాంపుల్కి ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఆ ట్రైనింగ్ శాంపుల్లో 2 వాల్యూస్ ఉన్నాయి ప్రతి ట్రైనింగ్ శాంపుల్కి. ఒక్కొక్క ట్రైనింగ్ శాంపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ట్రైనింగ్ శాంపుల్ ప్రతి ఎక్స్కి కూడా సైజు అండ్ ప్రైస్ ఆ రెండింటి బేస్ చేసుకొని దాన్ని మనము గ్రాఫ్లో డ్రా చేసాం. ఇన్పుట్ మనం ఇస్తున్న ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో వాటిని ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఈ సైజుని నేను ఇన్పుట్ అని అనుకుందాం. ఏదైతే వై యాక్సిస్ మీద ఉన్న ప్రైస్ని అది అవుట్పుట్ అని అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూస్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రైనింగ్ శాంపుల్స్ అంటున్నాం. అంటే ప్రతి ట్రైనింగ్ శాంపుల్కి నేను సైజ్ ఇచ్చాను, ఆ సైజుకి ఆ హౌస్ ఆ పర్టిక్యులర్ స్క్వేర్ ఫీట్ ఉన్న సైజుకి ఎంత ప్రైస్ ఉందో కూడా నేను చెప్పాను. ఇలాంటి ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ కలిపి ఈ గ్రూప్ని మనం ట్రైనింగ్ సెట్ అని అంటున్నాం. ఇవి మన కంప్యూటర్కి ఇచ్చాం. కంప్యూటర్కి ట్రైనింగ్ సెట్ మనం ఇచ్చిన తర్వాత మనం ఇవ్వని వాల్యూస్ అంటే మనం ఏవైతే హౌస్ సైజెస్ ఇవ్వలేదో స్క్వేర్ ఫీట్స్ వాటికి కూడా ఎంత ప్రైస్ ఉంటుందో కంప్యూటర్ని మనం ప్రెడిక్ట్ చేసి చెప్పమంటున్నాం. కంప్యూటర్ ప్రెడిక్ట్ చేసి చెప్పేటప్పుడు ఏ డేటాని కంప్యూటర్ యూజ్ చేసుకోవాలి? మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపిల్స్ యొక్క సెట్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో మనం ఇవ్వని వాల్యూని కూడా కంప్యూటర్ ప్రెడిక్ట్ చేసి అవుట్పుట్ ఇవ్వగలగాలి. దానికోసం మనం మెయిన్ 3 టెర్మినాలజీస్ కాన్సన్ట్రేట్ చేసాం. ఫస్ట్ వన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎం అంటే నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ శాంపుల్స్. ఎన్ని ట్రైనింగ్ శాంపుల్స్ నువ్వు ఇస్తున్నావు? ఎగ్జాంపుల్ ప్రీవియస్ కేసులో మనం ఒక 20, 30, 40, 50 ట్రైనింగ్ శాంపుల్స్ ఇస్తున్నాం అనుకుందాం. ఈ ప్రతి ట్రైనింగ్ శాంపుల్లో ఒక ఇన్పుట్ వేరియబుల్ ఉంది, ఒక అవుట్పుట్ వేరియబుల్ ఉంది. ఆ ఇన్పుట్ వేరియబుల్నే మనం ఫీచర్ వేరియబుల్ అంటున్నాం, అవుట్పుట్ వేరియబుల్నే టార్గెట్ వేరియబుల్ అంటున్నాం. ఓకే, ఈ ట్రైనింగ్ సెట్ అంటే గ్రూప్ ఆఫ్ ట్రైనింగ్ శాంపుల్స్ ఉన్న ఈ ట్రైనింగ్ సెట్ని మనం మెషిన్కి ఇచ్చేటప్పుడు ఆ మెషిన్ ఈ ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ తీసుకొని ఓహో ఈ ట్రైనింగ్ శాంపుల్స్ అన్ని ఎలా ఉన్నాయి అని వాటి ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకొని ఆ ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసాయి అనుకుందాం. ఆ ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ కలుపుతూ స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్నే మనం హైపోథసిస్ ఫంక్షన్ అని అన్నాం. హైపోథసిస్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒకవేళ ఫ్యూచర్లో మనం ట్రైనింగ్ శాంపుల్లో లేని వాల్యూ లేని సైజు మనం కంప్యూటర్కి ఇచ్చాం. కంప్యూటర్ అప్పుడు ఏం చేస్తుంది? మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ బేస్ చేసుకొని నేను ఒక లైన్ గీసేశాను, ఇంకా ఇప్పుడు మీరు ఏది అడిగినా నేను ప్రెడిక్ట్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తాను. అవునా, ఈ లైన్ నువ్వు ఎలా గీసావు అని అంటే అప్పుడు కంప్యూటర్ చెప్తున్న ఆన్సర్ ఏంటనంటే నా దగ్గర లెర్నింగ్ అల్గారిథం ఉంది. ఈ లెర్నింగ్ అల్గారిథంకి మీరిచ్చిన ట్రైనింగ్ శాంపిల్స్ యొక్క ట్రైనింగ్ సెట్ని నేను అప్లై చేశాను. అప్పుడు ఆ లెర్నింగ్ అల్గారిథం నాకు ఈ స్ట్రైట్ లైన్ని ఎలా తీసుకోవాలో చెప్పింది. వన్స్ స్ట్రైట్ లైన్ వచ్చిన తర్వాత మీరు ఏ ఇన్పుట్ ఇస్తూ ఉన్నా నేను అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాను. వెరీ గుడ్. సరే, అయితే ఈ లైన్ నువ్వేమంటున్నావు అని మనం కంప్యూటర్ని అడిగితే కంప్యూటర్ చెప్తుంది ఈ లైన్ పేరు హైపోథసిస్ ఫంక్షన్. ఎందుకంటే నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది హైపోథసిస్. సరే, బానే ఉంది. ఈ హైపోథసిస్ ఫంక్షన్ లైన్ మనం తీసుకున్నాం కాబట్టి ఈ హైపోథసిస్ ఫంక్షన్ y = mx + c ఫామ్లో ఉండాలి. y = mx + c ఫామ్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ y = mx + c ఫామ్లో ఈ హైపోథసిస్ ఫంక్షన్ ఉంది. అంటే ఈ y = mx లో ఇది mx,
ఇక్కడ ఈ థీటా 1 ఏదైతే మనం తీసుకున్నామో అది స్లోప్, mx ప్లస్ సిలో ఏదైతే మనం థీటా నాట్ తీసుకుంటున్నామో ఇది కాన్స్టెంట్. నౌ దిస్ హైపోథసిస్ ఫంక్షన్ ఏది మనం హెచ్ అని ఇక్కడ కాల్ చేసామో ఈ హైపోథసిస్ ఫంక్షన్ మనకి ఒక స్ట్రైట్ లైన్ మనం తీసుకుంటున్నాం ఈ ఎగ్జాంపుల్లో, ఎందుకంటే ఇది లీనియర్ రిగ్రెషన్ కాబట్టి. సరే, ఆ స్ట్రైట్ లైన్ కూడా ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్ లో ఉంటుంది. ఈ స్ట్రైట్ లైన్ ఎలా డ్రా చేయాలని మనకి ఎవరు చెప్తున్నారు? లెర్నింగ్ అల్గారిథం చెప్తుంది. ఈ లెర్నింగ్ అల్గారిథం ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలని లెర్నింగ్ అల్గారిథంకి ఎలా తెలుస్తుంది? ఈ లెర్నింగ్ అల్గారిథం మనం ఇచ్చిన శాంపిల్స్, ఇక్కడ చూడండి 8 శాంపిల్స్ నేను ఇచ్చాను. ఈ 8 శాంపిల్స్ ని మనం ట్రైనింగ్ సెట్ అంటున్నాం. అంటే ఈ ప్రతి శాంపుల్ కి కూడా ఒక ఎక్స్ వాల్యూ ఉంది, దాన్ని మనం ఫీచర్ వేరియబుల్ ఆర్ ఇన్పుట్ వేరియబుల్ అంటున్నాం. ప్రతి శాంపుల్ కి ఒక వై వాల్యూ ఉంది, దాన్ని మనం అవుట్పుట్ వేరియబుల్ ఆర్ టార్గెట్ వేరియబుల్ అని అంటున్నాం. ఈ ట్రైనింగ్ సెట్ ని మనం లెర్నింగ్ అల్గారిథంకి ఇవ్వగానే ఆ లెర్నింగ్ అల్గారిథం మనకి కంప్యూటర్కి ఏం చెప్తుంది? ఒక ప్రాపర్ హైపోథసిస్ ఫంక్షన్ తీసుకోమని చెప్తుంది. ఆ ప్రాపర్ హైపోథసిస్ ఫంక్షనే ఈ లైన్. అంటే ఈ లైన్ మనం కంప్యూటర్కి ఇవ్వలేదు, అది ప్రెడిక్ట్ చేయడానికి ఉపయోగిస్తున్న లైన్. సో ఈ లైన్ ని ఉపయోగించి నేను ఇవ్వని వాల్యూ, ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక వాల్యూ కావాలి, ఇక్కడ నేను ఈ పర్టికులర్ ఎక్స్ కి వై వాల్యూ ఎంత అని అడిగాను, వెంటనే కంప్యూటర్ ఇక్కడ వై వాల్యూని చెప్పగలుగుతుంది. ఇది వై వాల్యూ అని కంప్యూటర్ చెప్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్ ని మనం హైపోథసిస్ ఫంక్షన్ అని అంటున్నాం. ఈ వచ్చిన వై వాల్యూని ప్రెడిక్టెడ్ వాల్యూ అంటున్నాం. ఎందుకు ప్రెడిక్టెడ్ వాల్యూ అంటున్నాం? కంప్యూటర్ ప్రెడిక్ట్ చేసింది. ఎగ్జాక్ట్ గా అది అంతే ఉండాలని లేదు, కానీ కంప్యూటర్ ప్రెడిక్ట్ చేసింది. ఆ వాల్యూ ఒరిజిన్ అంటే యాక్చువల్ వాల్యూ అవ్వడానికి మనం మ్యాక్సిమం ట్రై చేసేటట్టుగా మనం లెర్నింగ్ అల్గారిథంని మనం డిజైన్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఓకే, నౌ ఇక్కడ ట్రైనింగ్ సెట్ చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ట్రైనింగ్ సెట్ లో ఇక్కడ ఒక ఎక్స్ వాల్యూ ఉంది, ఇది ఫీట్, దానికి కరెస్పాండింగ్ గా ప్రైస్ ఉంది. అలా ఇక్కడ 47 ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ ఫీచర్ వేరియబుల్స్ ఉన్నాయి. ప్రతి ఇన్పుట్ వేరియబుల్ కి కూడా ఇక్కడ దానికి కరెస్పాండింగ్ అవుట్పుట్ వేరియబుల్ ఆర్ టార్గెట్ వేరియబుల్ ఉన్నాయి. వీటన్నింటిని కలిపి మనం ట్రైనింగ్ సెట్ అంటున్నాం. ఎందుకు ట్రైనింగ్ అని అంటే ఆ పేర్లోనే ఉంది చూడండి, మనం ట్రైన్ చేస్తున్నాం కంప్యూటర్ని. ఎలా ఒక చిన్న పిల్లవాడికి ఒక్కొక్క వర్డ్ చెప్పి ఎలా అయితే తెలుగు లాంగ్వేజ్ని మనం ట్రైన్ చేస్తామో, కంప్యూటర్ కూడా నీకు నేను కొన్ని శాంపిల్స్ ఇస్తున్నాను, ఈ శాంపిల్స్ని బేస్ చేసుకొని నేను ట్రైన్ చేస్తున్నాను అని మనం కంప్యూటర్కి చెప్తున్నాం. సో ఫైనల్ గా ఈ ట్రైనింగ్ సెట్ ని బేస్ చేసుకునే మనకి ఈ హైపోథసిస్ ఫంక్షన్ ని మనం డిజైన్ చేయాలి. ఈ ట్రైనింగ్ సెట్ ని మనం లెర్నింగ్ అల్గారిథం కి ఇచ్చిన తర్వాత ఈ హైపోథసిస్ ఫంక్షన్ ని లెర్నింగ్ అల్గారిథం మనకి ఈ హైపోథసిస్ ఫంక్షన్ ని ప్రాపర్ గా సెట్ చేసినట్టయితే మాక్సిమం మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే, కంప్యూటర్ ఇంకా ప్రిడిక్ట్ చేస్తుంది. సరే, ఇందులో మనం మెయిన్ గా 2 పారామీటర్స్ చూసాం. వన్ ఈజ్ థీటా నాట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ థీటా 1. సో థీటా 0 అండ్ థీటా 1, ఈ రెండు వాల్యూల్ని ప్రాపర్ గా మనం తీసుకుంటే వీ కెన్ స్టెబిలైజ్. ఒకవేళ ఈ రెండు పారామీటర్స్ ని మనం ప్రాపర్ గా చూస్ చేసుకున్నట్టయితే వీ కెన్ స్టెబిలైజ్ ద మోడల్. స్టెబిలైజేషన్ అంటే మోడల్ అని అంటే ఇక్కడ ఏంటి, మనం ఏ ఇన్పుట్ ఇచ్చినా అవుట్పుట్ ని పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు మనం, అంటే యాక్యురేట్ గా 100% వస్తుందని మనం చెప్పలేకపోవచ్చు, 95% యాక్యురసీతో వచ్చినా మనకు సరిపోతుంది కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే, సరే ఇక్కడ మనకి ఈ హైపోథసిస్ ఫంక్షన్ లో ఉన్న రెండు థీటా నాట్ అండ్ థీటా 1. ఈ థీటా నాట్ థీటా 1 డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని మనం హైపోథసిస్ ఫంక్షన్ ని అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. దానికోసం మనం స్టార్టింగ్ లో ఈ హైపోథసిస్ ఫంక్షన్ కి థీటా నాట్ ఏవైతే థీటా 1 వాల్యూస్ ఉన్నాయో డిఫరెంట్ వాల్యూస్. ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను థీటా 1 0 తీసుకున్నాను, అంటే దాని అర్థం ఏంటి, స్లోప్ 0. స్లోప్ 0 అని అంటే ఈ లైన్ అనేది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. మరి ఈ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంది,
పైన వై యాక్సిస్ ఎక్కడ టచ్ చేస్తుంది, ఈ పాయింట్ అనేది మన కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది, తీటా నాట్ ఈ కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది. సరే, ఈ లైన్ మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. ఇక్కడ సెకండ్ హైపోథెసిస్ ఫంక్షన్ లో దీనికి కొంత స్లోప్ ఉంది, బట్ కాన్స్టెంట్ అనేది 0. స్లోప్ ఉంది, కాన్స్టెంట్ 0 అని అంటే y = mx. సో ఈ లైన్ అనేది ఆరిజిన్ నుండి వెళ్తుంది అని మన బేసిక్ అండర్స్టాండింగ్. ఇవన్నీ మనం లైన్స్ కాన్సెప్ట్స్ అన్ని మనం చిన్నప్పుడే చదువుకున్నాం, దాన్ని మనం రివిజన్ చేస్తున్నాం. ఇక్కడ థర్డ్ కేసులో కాన్స్టెంట్ ఉంది 1, కాబట్టి ఆ కాన్స్టెంట్ దగ్గరే ఇది y యాక్సిస్ ని టచ్ చేసింది లైన్, అండ్ స్లోప్ 0.5 ఉంది. 0.5 పాజిటివ్ స్లోప్ కాబట్టి ఈ లైన్ ఇలా వెళ్తుంది. ఒకవేళ అదే స్లోప్ నెగిటివ్ అయితే ఈ లైన్ కిందకు వద్దును, -0.5 అయితే. సో మనం ఫెమిలియర్ అయ్యాం. ఒకవేళ కాన్స్టెంట్ 2, ఈసారి తీటా నాట్ 2 అనుకోండి, ఈ లైన్ ను మనం ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. ఎందుకని, నౌ స్లోప్ ఈజ్ 0.5, కాన్స్టెంట్ ఈజ్ 2. ఒకవేళ కాన్స్టెంట్ 3 అయితే ఈ లైన్ ని మనం ఇలా డ్రా చేస్తాం. అలా కాన్స్టెంట్ ఎంత వాల్యూ ఉంటే దాని అర్థం ఆ లైన్ y యాక్సిస్ ని ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందని. మనం తీటా నాట్ డిఫరెంట్ వాల్యూస్, తీటా 1 డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని హైపోథెసిస్ ఫంక్షన్ డిఫరెంట్ వాల్యూస్ కి ఎలా ఉంటుందో మనం ఫెమిలియరైజ్ అయ్యాం. వన్స్ వీ హ్యావ్ ఫెమిలియరైజ్డ్ విత్ ద తీటా నాట్ అండ్ తీటా 1 వాల్యూస్, మనం ఇక్కడ ఒక న్యూ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసాం, దట్ ఈజ్ కాస్ట్ ఫంక్షన్. దాంట్లో మనం ఏమంటున్నాం, సరే బానే ఉంది, నువ్వు తీటా నాట్ తీటా 1 బేస్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసేసావు, కానీ ఈ లైన్ అనేది ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నా ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్. ఈ ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్ ఎగ్జాక్ట్ గా నేను ఏదైతే తీసుకున్నానో కంప్యూటర్ కూడా అదే ప్రెడిక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ x వాల్యూ 1 అనుకుందాం, x వాల్యూ 1 కి ఇక్కడ y వాల్యూ సమ్ 2 అనుకుందాం. x వాల్యూ 1 కి నేను ట్రైనింగ్ సెట్ ఇచ్చేటప్పుడు x వాల్యూ 1 కి 2, y వాల్యూ 2 అనే ఇచ్చాను. కంప్యూటర్ కూడా ఆ లైన్ ఏదైతే డ్రా చేసిందో హైపోథెసిస్ ఫంక్షన్, ఆ లైన్ వాల్యూ కూడా 2నే. కానీ ఇప్పుడు సెకండ్ శాంపుల్ చూడండి, ఈ సెకండ్ శాంపుల్ గురించి మాట్లాడదాం. ఈ సెకండ్ శాంపుల్లో ఇప్పుడు నేను సెకండ్ శాంపుల్ కి ఎగ్జాంపుల్ x వాల్యూ 2 అనుకుందాం. సెకండ్ శాంపుల్ కి x వాల్యూ 2 అయితే సమ్ y వాల్యూ కూడా నియర్ గా 2 అనుకుందాం. ఇక్కడ ఈ లైన్ మాత్రం ఈ y వాల్యూని 3 అని చెప్తుంది. అంటే ఈ లైన్ మీద మనకి x = 2 అయితే కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ ఎంత, y = 3 అని. మనం ఒరిజినల్ గా ఇచ్చిన శాంపిల్ వాల్యూ ఎంత, y = 2 అని. ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది. మనమేమో ట్రైనింగ్ శాంపుల్ x = 2 అయితే y = 2 అని ఇచ్చాం, కానీ కంప్యూటర్ ఈ అన్ని పాయింట్స్ ని కంబైన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసింది. ఆ లైన్ కొద్దిగా ఈ x ని డీవియేట్ అయి ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ నేను రౌండ్ చేశానో ఇది నా ఒరిజినల్ వాల్యూ, సో యాక్చువల్ వాల్యూ నేను a అని అంటున్నాను. ఏదైతే ఈ లైన్ మీద ఉందో ఇది ప్రెడిక్టెడ్ వాల్యూ p అంటున్నాను. మరి ఈ రెండింటి మధ్య కొంత డిఫరెన్స్ ఉంది కదా, దీన్నే మనం ఎర్రర్ అని అంటున్నాం. ఈ ఎర్రర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఈ ఎర్రర్ తక్కువ ఉండే విధంగా మనం స్ట్రైట్ లైన్ ని తీసుకోవాలి. ఆ ఎర్రర్ తక్కువ ఉండే విధంగా మనం స్ట్రైట్ లైన్ ని తీసుకుంటే చాలా తక్కువ ఎర్రర్ తో మనం హైపోథెసిస్ ఫంక్షన్ ని డిజైన్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. అప్పుడు కంప్యూటర్ చాలా తక్కువ ఎర్రర్ తో మనకి కావలసిన అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. అప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మన మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేవి ప్రాపర్ గా యూజ్ అవుతాయి. మెషిన్ మనం చెప్పినట్టుగా, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా దానంతటదే డెసిజన్ ని ప్రాపర్ గా యాక్యురసీతో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దానికోసం మనం వీఆర్ కాన్సన్ట్రేటింగ్ how to minimize this error between the actual value and the predicted value. యాక్చువల్ వాల్యూకి ప్రెడిక్టెడ్ వాల్యూకి మధ్యన ఎర్రర్ ని మనం తెలుసుకోవడానికి ముందు యాక్చువల్ వాల్యూ ఏంటి, ఈ లైన్ మీద ఉన్న వాల్యూ. మరి ఆ లైన్ ఏంటి, h(x).
ఓకే. దాన్ని మనం హెచ్ థీటా ఆఫ్ ఎక్స్ అంటున్నాం. ఎందుకంటే ఈ హెచ్ ఆఫ్ ఎక్స్‌కి ఒక థీటా నాట్ అనే కాన్స్టెంట్ ఉంది. థీటా 1 అనే స్లోప్ ఉంది. కాబట్టి ఈ లైన్‌ని హెచ్ థీటా ఆఫ్ ఎక్స్ అన్నాం. ఈ లైన్ మీద ఉన్న వాల్యూ. సరే. ఈ లైన్ మీద ఉన్న వాల్యూ మన ప్రిడిక్టెడ్ వాల్యూ. దీన్ని దేని నుండి సబ్ట్రాక్ట్ చేయాలి? యాక్చువల్ వాల్యూ నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. యాక్చువల్ వాల్యూ ఎంత? y. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది అని అంటే దెర్ ఈజ్ నో ఎర్రర్ అని. సో ఈ వాల్యూ మినిమం అయ్యేటట్టుగా మనం ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ట్రైనింగ్ శాంపుల్ ఒకటి లైన్ కింద ఉంది. ట్రైనింగ్ శాంపుల్ లైన్ కింద ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? యాక్చువల్ వాల్యూ మైనస్ ఇక్కడ ఇది ప్రిడిక్టెడ్ వాల్యూ హెచ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ y అనేది యాక్చువల్ వాల్యూ. సో ఇక్కడ యాక్చువల్ వాల్యూ కంటే ప్రిడిక్టెడ్ వాల్యూ పైన ఉంది. సో ఇక్కడ మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ కేసులో చూడండి, లైన్ పైన ఉంది ఎక్స్ అనేది. సో ఇక్కడ ప్రిడిక్టెడ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది. ఇలా కొన్ని కేసెస్లో ఎర్రర్ నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఎర్రర్స్ అన్ని నేను ఒక్క శాంపుల్కి ఎర్రర్ నాకు అవసరం. ఒక్క శాంపుల్ యొక్క ఎర్రరే నేను తీసుకోకూడదు. అన్ని శాంపుల్స్ యొక్క ఎర్రర్ని నేను తీసుకోవాలి. అప్పుడే కదా ఎంత ఎర్రర్ వస్తుందో నేను చెప్పగలను. నేను ఒకవేళ 40 శాంపుల్స్ ఇస్తే ఆ 40 శాంపుల్స్కి ఎంత ఎర్రర్ వస్తుందో నాకు కావాలి. కానీ ఇప్పుడు ఇలా సింపుల్గా నేను ఇలా మైనస్ చేస్తే ఎర్రర్ వచ్చింది అని అంటే ఆ ఎర్రర్ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. ఒకవేళ నెగిటివ్ ఎర్రర్, పాజిటివ్ ఎర్రర్ కలిపితే అవి క్యాన్సిల్ కూడా అయిపోవచ్చు. అంత మాత్రం చేత అక్కడ ఎర్రర్ లేదని మనం చెప్పలేం. అందుకని మనం ఏమంటున్నాం, ఒక్కోసారి నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. కాబట్టి మనం ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ఎర్రర్ మనం కనుక్కోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? మనకు కావాల్సింది ఎర్రర్ మినిమంగా ఉండే ఏదో ఒక పారామీటర్ మనం తీసుకోవాలి. ఆ పారామీటర్ని మనం కాస్ట్ ఫంక్షన్ అని అన్నాం. కాస్ట్ ఫంక్షన్లో ఏం చేస్తున్నాం? మన ప్రాబ్లం ఏంటి? ప్రెడిక్టెడ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. కాబట్టి ముందు దాన్ని స్క్వేర్ చేయండి. ఇక్కడ చూడండి, స్క్వేర్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్డ్. ఇంకా ఎర్రర్ అనేది పాజిటివ్, నెగిటివ్ అన్న దాంతో సంబంధం లేకుండా ఒకవేళ ప్రెడిక్టెడ్ వాల్యూకి పైన మన శాంపిల్ ఉన్నా, కింద మన శాంపిల్ ఉన్నా ఎప్పుడు పాజిటివ్ వస్తుంది. వన్ ప్రాబ్లం సాల్వ్డ్. అలా అని చెప్పి ఒక్క శాంపిల్కే నేను ఎర్రర్ తీసుకోవచ్చా? అన్ని శాంపిల్కి తీసుకోవాలి. ఇప్పుడు అన్ని శాంపిల్ అని అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నావు కదా. క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నావు అన్ని శాంపిల్ అని నువ్వు అంటున్నావు అని అంటే ఆ అన్ని శాంపిల్ క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నావు కాబట్టి డిస్క్రీట్ కాబట్టి సిగ్మా తీసుకున్నావు. సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m. అన్ని శాంపిల్స్ యొక్క ఎర్రర్ని స్క్వేర్ చేసి వాటిని మనం యాడ్ చేస్తున్నాం. సరే, బాగానే ఉంది. ఇలా వీటన్నింటిని యాడ్ చేస్తే ఎర్రర్ వస్తుందా? రాదు. ఎందుకని? వీటన్నింటిని యాడ్ చేస్తే వాటన్నింటి యొక్క ఎర్రర్ వస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఒక క్లాస్లో 50 మంది స్టూడెంట్స్ ఉంటే అందరి మార్కుల యొక్క యావరేజ్ కావాలని అంటే ఒకరికి 80 వచ్చాయి, ఒకరికి 90 వచ్చాయని అందరివి కలిపేసి టోటల్ యావరేజ్ ఈజ్ 4,900 లేకపోతే 4,000 అని చెప్పకూడదు. మనం ఆ వచ్చిన ఎంటైర్ మార్క్స్ని నెంబర్తో మనం డివిజన్ చేయాలి, ఎంతమంది ఉన్నారో వాళ్ళతో. కాబట్టి బై m తీసుకున్నాం. సరే, ఇక్కడ స్క్వేర్ ఎందుకు చేసామనంటే ఎర్రర్ పాజిటివ్, నెగిటివ్ ఈ రెండు కాన్సెప్ట్లు లేకుండా పాజిటివే ఉండడానికి. ఎందుకు మొత్తం అన్నింటినీ యాడ్ చేసామంటే టోటల్ ఎర్రర్ కావాలి. ప్రతి ట్రైనింగ్ శాంపుల్, మనం ఇచ్చిన ప్రతి ట్రైనింగ్ శాంపుల్ యొక్క ఎర్రర్ మనం తీసుకోవాలి. బై m ఎందుకు చేసాం? యావరేజ్ ఎర్రర్ కావాలి. సరే, అంతా బాగానే ఉంది. చివర ఏదో 2 ఉండిపోయింది. ఎందుకు ఈ 2 యూజ్ చేస్తాం? ఫ్యూచర్లో మనం నేర్చుకుంటాం. వన్స్ దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఈ 2 పర్టికులర్గా క్యాన్సిల్ అవుతుంది. మనం ఎర్రర్ ఏదైతే కాస్ట్ ఫంక్షన్ మనకి ముందు న్యూమరికల్ వాల్యూ లేకుండా వస్తుందన్న పాయింట్తో తీసుకున్నారంతే. అంటే కేవలం మన కన్వీనియన్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 4 తీసుకున్నా మనకు వచ్చే నష్టమేమీ లేదు. మనకి ఈ వాల్యూ, టోటల్ వాల్యూ అనేది ఎంత తక్కువ అయితే మన ఎర్రర్ అంత తక్కువ ఉన్నట్టుగా. మళ్ళీ మనం జాగ్రత్తగా చెప్పుకుంటున్నాం, ఇది ఎర్రర్ కాదు. అది మీకు ఇప్పటికి అర్థమైంది. ఎందుకని? ఒరిజినల్గా ఎర్రర్ ఇదే. కానీ మన మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసం ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మన ఎర్రర్ తక్కువ అవుతుందో ఆ ఫంక్షన్ని మనం తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇలా h of x - y అని మనం క్యాలిక్యులేట్ చేయలేం. అప్పుడు మనం ఏం చేస్తున్నాము?
జస్ట్ మనం ఈ ఎర్రర్ తక్కువ అని చెప్పడానికి ఏదో ఒక ఫంక్షన్ ఉండాలి. ఇట్ ఈస్ లైక్ నేనేదో బెంగుళూరు వెళ్తున్నాను. బెంగుళూరు ఇటువైపు ఉంది అని చెప్పడానికి ఏదో గూగుల్ మ్యాపో లేకపోతే అక్కడ ఒక బోర్డో ఏదో ఒకటి నాకు చూపించాలి. అంత మాత్రాన ఆ బోర్డు బెంగుళూరు వైపు తీసుకెళ్తుందని లేకపోతే గూగుల్ మ్యాప్ బెంగుళూరు వైపు తీసుకెళ్తుందని మనం చెప్పలేం. గూగుల్ మ్యాప్ అక్కడే ఉంటుంది, బోర్డు అక్కడే ఉంటాయి. వాటిని చూసి మనమే వెళ్ళాలి. అదే విధంగా ఇది ఒరిజినల్ గా మనం తీసుకుంటున్న కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఒరిజినల్ ఎర్రర్ కాకపోయినప్పటికీ ఈ కాస్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూ తక్కువ ఉంది అని అంటే డెఫినెట్ గా మన ఎర్రర్ తక్కువ ఉంది అని దాని అర్థం. ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఒరిజినల్ ఎర్రర్ కాదని మనం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? మన ఒరిజినల్ ఎర్రర్ ని స్క్వేర్ చేసాం అంటే ఆల్రెడీ ఎర్రర్ స్క్వేర్ అయిపోయింది. మళ్ళీ వాటన్నింటినీ కలిపి యావరేజ్ తీసుకున్న తర్వాత బై 2 చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? కేవలం మన కన్వీనియన్స్ కోసం. ఫైనల్ గా ఇలా మన కన్వీనియన్స్ ఉన్న ఈ వాల్యూ అనేది చాలా తక్కువ వచ్చింది అనుకోండి, ఒరిజినల్ ఎర్రర్ ఆల్మోస్ట్ అది కూడా తక్కువ ఉంటుందని మనం ఆబ్వియస్ గా చెప్పొచ్చు. మనం సైన్ బోర్డులో ఉన్న బెంగుళూరు వైపే ఆ బోర్డు చూపించిన వైపే మనం బెంగుళూరు వెళ్తున్నామంటే మనం బెంగుళూరు అటు వెళ్తున్నట్టే. ఆ బోర్డు చూపించిన వైపు మనం వెళ్తున్నామంటే అంత మాత్రం చేత ఆ బోర్డు చూపించిన థింగే మనకి ఒరిజినల్ అని మనం చెప్పట్లేదు. అంటే అదే అక్కడ బోర్డు చూపించిన థింగ్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డు చూపించిన తర్వాత మనం నడిచి వెళ్ళకపోతే వీఆర్ నాట్ మూవింగ్. అలానే ఈ పర్టిక్యులర్ ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ ఫంక్షన్ ని ఉపయోగిస్తున్నాం. దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ కాస్ట్ ఫంక్షన్. అంటే మీరు సింపుల్ గా మీకు అర్థం కావడానికి మనం చెప్పాలనంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఏదైనా మనకి ఒక యూస్ఫుల్ ఉండే ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఒక పేపర్, ఒక పెన్, ఇప్పుడు మన క్లాస్ వినడానికి ఒక మొబైల్. అప్పుడు మనం కొంత డబ్బులు పే చేయాలి కదా, మనం కొంత కాస్ట్ మనం ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టి మనకు ఉపయోగపడేదాన్ని తెచ్చుకోవాలి. ఇక్కడ కూడా మనకి ఎర్రర్ ఎంత తక్కువ కావాలో ఆ ఎర్రర్ ఎంత తక్కువ కావాలో చెప్పడానికి మనం ఒక కాస్ట్ ఫంక్షన్ ని తీసుకుంటున్నాం. ఈ ఫంక్షన్ చేసే పని ఏంటి? ఎంత వాల్యూ ఆఫ్ ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే మన ఒరిజినల్ ఎర్రర్ అనేది అంత తక్కువ ఉంటుంది. సో కాస్ట్ ఫంక్షన్ ఫైనల్ గా మీకు అర్థమైంది. ఈ కాస్ట్ ఫంక్షన్ లో మనం ఏం చెప్పామనంటే ఇట్ ఈజ్ 1/2m sigma I is equal to 1 to m h of x minus y whole square. సరే అంతా బాగానే ఉంది. ఈ మీద ఈ ఆల్రెడీ ట్రైనింగ్ శాంపిల్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈచ్ అండ్ ఇండివిజువల్ వాల్యూకి మనం ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ తీసుకుంటున్నాం. x1 y1 అని. ఇవి పవర్స్ కాదు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏం సార్ కింద తీసుకోవచ్చు కదా? ఫ్యూచర్ లో మీకు అర్థమవుతుంది. మనం సబ్స్క్రిప్ట్ కూడా యూజ్ చేస్తాము. డిఫరెన్షియేట్ చేయడానికి ఈ సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఏమంతా ఏంటి? ఇక్కడున్న ఈ θ0 θ1 వాల్యూస్, ఈ θ0 θ1 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా చూజ్ చేసుకోవాలి. అవి ప్రాపర్ గా చూజ్ చేసుకుంటే మన h ఆఫ్ x అనేది y కి చాలా క్లోజ్ గా ఉంటుంది. అంటే ఎర్రర్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎర్రర్ తక్కువ రావడానికి మనం ఉపయోగించుకుంటున్న ఫంక్షన్ పేరు కాస్ట్ ఫంక్షన్. ఈ కాస్ట్ ఫంక్షన్ ఉపయోగించి మనం పర్టిక్యులర్ గా ఏ θ1 θ0 వాల్యూస్ దగ్గర మనకి ఎర్రర్ తక్కువ వస్తుందో మనం ప్రెడిక్ట్ చేయగలం. సో ఈ కాస్ట్ ఫంక్షన్ ని మనం జేతో రిప్రజెంట్ చేసాం. ఉన్న లెటర్స్ ఏవి మనం ఆల్రెడీ యూజ్ చేయకుండా వీఆర్ టేకింగ్ జే. ఎప్పుడు మనం ఇక్కడ నుండి జే అని యూజ్ చేసినా మీకు అర్థం అవ్వాల్సింది ఇట్ ఈజ్ ఏ కాస్ట్ ఫంక్షన్. ఈ జే అనేది ఎన్ని వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం, θ0 అండ్ θ1. బికాజ్ ఈ ఎగ్జాంపుల్ లో మనం లీనియర్ రిగ్రెషన్ కి మనం లెర్నింగ్ అల్గారిథం రాస్తున్నాం. θ0 θ1 తో అది డిపెండ్ అవుతుంది కాబట్టి జే ఆఫ్ θ0 అండ్ θ1. మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ θ0 θ1 వాల్యూస్ ను ఉపయోగించి మినిమం జే ఆఫ్ θ0 θ1 రావాలి. అంటే ఏ θ0 θ1 వాల్యూస్ మన జే అనే ఈ ఫంక్షన్ ని మినిమైజ్ చేస్తాయి. ఏ వాల్యూస్ దగ్గర మినిమైజ్ అవుతుందో ఆ వాల్యూస్ నాకు కావాలంతే. ఆ వాల్యూస్ నాకు ఇవ్వగలిగితే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఆ θ0 θ1 వాల్యూస్ దగ్గర మనం హైపోథెసిస్ లైన్ గీసేస్తాం. ఎందుకంటే ఈ θ0 θ1 అంటే ఏంటి? మన లైన్ యొక్క స్లోపే θ1.
మన హైపోథెసిస్, ద స్లోప్ ఆఫ్ అవర్ హైపోథెసిస్ ఫంక్షన్ ఈజ్ θ1 అండ్ ద లైన్ వేర్ ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ద y యాక్సిస్ ఈజ్ θ0. ఈ రెండు తెలిస్తే మన లైన్ వచ్చేస్తుంది కదా. అందుకని ఆ θ0 θ1 వాల్యూస్ ఇవ్వమని మనం కాస్ట్ ఫంక్షన్ అడుగుతున్నాం. మాకు ప్రాపర్ వాల్యూస్ ఇయ్యు. నువ్వు ప్రాపర్ వాల్యూస్ ఇచ్చినట్టయితే లైన్ మేము డ్రా చేసేస్తాం. ఆ రెండు మాకు చాలు. y = mx + c లో మాకు స్లోపు కాన్స్టెంట్ c వస్తే చాలు, మేమే లైన్ డ్రా చేసుకుంటాం. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ అని చెప్తున్నాం. సరే, ఇప్పుడు కాస్ట్ ఫంక్షన్ మనం చాలా పెద్ద బాధ్యత అప్పగించాం. మనం అప్పగించిన బాధ్యత θ0 θ1 ప్రాపర్ గా ఈ కాస్ట్ ఫంక్షన్ ఇవ్వాలి. ప్రాపర్ గా ఇవ్వడం అంటే ఏంటి? ఏ వాల్యూస్ దగ్గర మనకి మినిమం ఎర్రర్ వస్తుందో ఆ వాల్యూస్ ని మనకి కాస్ట్ ఫంక్షన్ ఇవ్వాలి. ఓకే, ఈ కాస్ట్ ఫంక్షన్ ని ఒక్కొక్కరు డిఫరెంట్ టెర్మినాలజీ నేమ్ తో పిలవచ్చు. కొంతమంది మనం దీన్ని స్క్వేర్డ్ ఎర్రర్ ఫంక్షన్ అనొచ్చు, మనం జే అని పిలుస్తున్నాం. ఇప్పుడు జే అని నేను జే అని ముందు అంటున్నా, లేకపోతే కాస్ట్ ఫంక్షన్ అని అంటున్నా, లేకపోతే కొంతమంది స్క్వేర్డ్ ఎర్రర్ ఫంక్షన్ అని అంటున్నా. ఆల్ ఆర్ రిప్రజెంటింగ్ ద సేమ్ థింగ్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మినిమైజింగ్ ద ఎర్రర్. ఆ ఎర్రర్ ని మినిమైజ్ చేయడానికి మనకి ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. అది మనం ఇంతవరకు ఈ కాస్ట్ ఫంక్షన్ కి సంబంధించిన పాయింట్స్ నేర్చుకునేటప్పుడు క్లియర్ గా డిస్కస్ చేసింది. సరే, ఈ కాస్ట్ ఫంక్షన్ కొత్తగా వచ్చిన టర్మ్ హైపోథెసిస్ ఫంక్షన్. అంటే అది లైనే కాబట్టి లైన్ మనం చిన్నప్పటి నుండి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద లైన్స్. ఆ లైన్ గురించి మనం ఈజీగా మనం y = mx + c, అందులో m మనం θ1 అన్నాం. కొత్త పేరుతో పిలవచ్చు θ1 అని, కానీ అది స్లోప్ m. కొత్త పేరుతో పిలవచ్చు θ0 అని, కానీ అది c. పేర్లు మార్చినంత మాత్రాన లైన్ మనకు అర్థం కాకుండా పోదు. కాబట్టి మనం హైపోథెసిస్ ఫంక్షన్ చాలా బాగా అర్థం చేసుకున్నాం. ఈ కాస్ట్ ఫంక్షన్ అర్థం చేసుకోవడానికి మనకి అర్థమైన ఆ హైపోథెసిస్ ఫంక్షన్ ఉపయోగించి కాస్ట్ ఫంక్షన్ గురించి కొద్దిగా బేసిక్స్ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఇది రెండు వేరియబుల్స్ ఉన్నాయి, θ0 θ1. ఆ రెండు వేరియబుల్స్ లో θ0 ని నేను 0 చేస్తున్నాను. θ0 0 అంటే c0 అని అంటే y = mx. ఆ లైన్ అనేది ఆరిజిన్ నుండి వెళ్ళాలి. ఇక్కడ ఆరిజిన్ నుండి ఆ లైన్ వెళ్ళింది చూడండి. సరే, ఆరిజిన్ నుండి లైన్ వెళ్ళింది, దీన్నే మనం హైపోథెసిస్ ఫంక్షన్ అన్నాము. ఇప్పుడు j ఆఫ్ θ0 θ1 ఇంకుండవు, ఎందుకంటే θ0 ఆల్రెడీ 0 అయింది. j ఆఫ్ θ1 కావాలి. ఈ కేసులో మనం కేవలం ఏ θ1 వాల్యూ దగ్గర j అనేది మినిమం అవుతుందో కనుక్కుంటే సరిపోతుంది. θ0 అవసరం లేదు, ఎందుకంటే ఒక్క వేరియబుల్ తో మాత్రమే ఇది డిపెండ్ అవుతుంది. కాబట్టి సింగిల్ వేరియబుల్ తో డిపెండ్ అయ్యేటప్పుడు ఆ ఒక్క వేరియబుల్ ఎక్కడ దానికి మినిమం ఎర్రర్ ఇస్తుందో దాన్ని మనం కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ హైపోథెసిస్ ఫంక్షన్ మనం చూస్తున్నాం. ఈ హైపోథెసిస్ ఫంక్షన్ ఒక 3 శాంపిల్స్ ని మనం కంప్యూటర్కి ఇచ్చాం. 1 2 3 ఈ 3 శాంపిల్స్. ఈ 3 శాంపిల్స్ ని ఇప్పుడు ఇక్కడ ఈ హైపోథెసిస్ లైన్ ఏదైతే మన హైపోథెసిస్ ఫంక్షన్ అంటున్నామో, ఈ హైపోథెసిస్ ఫంక్షన్ మీదే ఈ 3 శాంపిల్స్ ఉన్నాయి. అంటే వాట్ ఈస్ ద ఎర్రర్? ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. ప్రాక్టికల్ గా ఎర్రర్ 0 0 0. అంటే కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఎంత రావాలి? 0 రావాలి. మనం ఇమీడియట్ గా కాస్ట్ ఫంక్షన్ వాల్యూ 0 అని చెప్పగలుగుతున్నాం. మ్యాథమెటికల్ గా అది వస్తుందా రాదా అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, j ఆఫ్ θ1 మనం తీసుకున్నాం, 1/2m తీసుకున్నాం. సిగ్మా ఈజ్ ఈక్వల్ 1 to m అని అన్నాం. h ఆఫ్ x మైనస్ y స్క్వేర్ అన్నాం. ఇక్కడ ఉన్న 3 శాంపిల్సే కాబట్టి చాలా సింపుల్ గా మీకు అర్థమైపోతాయి. h ఆఫ్ x అంటే ఏంటి? mx. y = mx కదా. సో mx అంటే ఇక్కడ ఏంటి? θ1x. సరే, θ1x బాగానే ఉంది. మైనస్ యాక్చువల్ వాల్యూ y. అన్ని శాంపిల్స్ తీసుకోవాలి కదా. ఫస్ట్ శాంపిల్ దగ్గర యాక్చువల్ వాల్యూ 1, ప్రిడిక్టెడ్ వాల్యూ 1, 1 - 1 0. ఓకే. సెకండ్ శాంపిల్ దగ్గర యాక్చువల్ వాల్యూ 2, ప్రిడిక్టెడ్ వాల్యూ 2, 2 - 2 0. థర్డ్ శాంపిల్ దగ్గర యాక్చువల్ వాల్యూ 3, ప్రిడిక్టెడ్ వాల్యూ 3, 3 - 3 0. సో స్క్వేర్స్ మనం చెప్పుకున్న అన్నింటినీ స్క్వేర్ చేస్తే టోటల్ గా వాల్యూ 0 వచ్చింది. ఎక్కడ ఇది 0 వచ్చింది? మళ్ళీ మనం ఎంక్వైరీ చేస్తే j ఆఫ్ θ1 అనేది 1 అయ్యేటప్పుడు θ1 1 తీసుకున్నాం, అంటే స్లోప్ 1 తీసుకుంటే ఇది 0 వచ్చింది. స్లోప్ 1 తీసుకుంటే 0 వచ్చింది. j ఆఫ్ 1 = 0.
ఈ J(1) ఇక్కడ θ1 అంటే మనం ఈ హైపోథసిస్ ఫంక్షన్ యొక్క స్లోప్ని x-యాక్సిస్ మీద తీసుకున్నాం అండ్ ఈ ఏదైతే కాస్ట్ ఫంక్షన్ ఉందో దాన్ని y-యాక్సిస్ మీద తీసుకున్నాం. ఎందుకు ఈ రెండు పారామీటర్స్ నే తీసుకొని గ్రాఫ్ డ్రా చేసాం? ఏ θ1 వాల్యూ దగ్గర మనకి ఈ కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ ఇస్తుందో మనకు తెలియాలి. అందుకే ఈ రెండే తీసుకున్నాం. మనకి కావలసింది ఏ θ1 వాల్యూ నాకు మినిమం ఎర్రర్ ఇస్తుంది. ఆ θ1 ఇచ్చిస్తే చాలు. ఆ θ1 వాల్యూ నాకు తెలిసిపోతే సరిపోతుంది. సరే, ఇప్పుడు మనకు అర్థం కావడానికి ఇంకొక హైపోథసిస్ ఫంక్షన్ మనం తీసుకుందాం. ఈ శాంపిల్స్కి, ఈ ట్రైనింగ్ శాంపిల్స్కి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక న్యూ హైపోథసిస్ ఫంక్షన్ని మనం తీసుకుందాం. ఈ న్యూ హైపోథసిస్ ఫంక్షన్ యొక్క స్లోప్ 0.5 అనుకున్నాం. సో స్లోప్ 0.5 అంటే θ 0.5. θ 0.5 కాబట్టి x=1 అంటే y వాల్యూ 0.5, x=2 అంటే y వాల్యూ 1, x=3 అంటే y వాల్యూ 1.5. సరే, బాగానే ఉంది ఈ లైన్. కానీ మన ట్రైనింగ్ శాంపిల్స్ ఎక్కడ ఉన్నాయి? నేను ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్ ఇక్కడ, ఈ ట్రైనింగ్ శాంపుల్ ఇక్కడ, ఈ ట్రైనింగ్ శాంపుల్ ఇక్కడ ఉంది. కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ ఇదిగో ఇది అని కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ ఇది, ఈ కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ ఇది. అంటే 3 వాల్యూలు మన యాక్చువల్ వాల్యూల కంటే దూరంగా ఉన్నాయి. మూడింటిలోని ఎర్రర్ ఉంది. అది మనం చూస్తేనే అర్థమైపోతుంది. దీనికి మనం మ్యాథమెటికల్ గా ఏం చేస్తున్నాం? 1/2m 3 శాంపిల్స్ తీసుకున్నాం కాబట్టి m3 యాక్చువల్ వాల్యూ, ప్రిడిక్టెడ్ వాల్యూ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 0.5 ఇక్కడ మనకి ప్రిడిక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ 1 హోల్ స్క్వేర్. ఈ ఒక్క శాంపుల్ తీసుకుంటే అయిపోదు, సెకండ్ శాంపుల్కి వెళ్ళాలి కాబట్టి 1 - 2 హోల్ స్క్వేర్. 1 అనేది యాక్చువల్గా మనకి కంప్యూటర్ ప్రిడిక్ట్ చేసిన వాల్యూ, 2 అనేది యాక్చువల్ వాల్యూ. సరే, నెక్స్ట్ 1.5 - 3 స్క్వేర్. 1.5 అనేది మన కంప్యూటర్ ప్రిడిక్ట్ చేసిన వాల్యూ, 3 అనేది మన యాక్చువల్ వాల్యూ. ఫైనల్గా ఎర్రర్ 0.58 వచ్చింది. మళ్ళీ మనం సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ 0.58 ఏ వాల్యూ ఆఫ్ θ1కి వచ్చింది? ఇమీడియట్ గా మనం చెప్తుంది 0.58 అన్న ఈ వాల్యూ 0.5 θ1 అంటే θ1 వాల్యూ 0.5 వచ్చినప్పుడు వచ్చింది. వెరీ గుడ్. వెంటనే దీన్ని మనం గ్రాఫ్ లో డ్రా చేసేయమన్నాం. θ1 0.5 అయింది. వెరీ గుడ్. ఈ 0.5కి j ఆఫ్ θ1 వాల్యూ కూడా 0.58, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక పాయింట్ మనం రిప్రజెంట్ చేసాం. సో సెకండ్ హైపోథసిస్ ఫంక్షన్ కొద్దిగా మన ట్రైనింగ్ శాంపిల్స్ నుండి డీవియేట్ అవుతున్న హైపోథసిస్ ఫంక్షన్ తీసుకొని ఆ పర్టిక్యులర్ స్లోప్కి θ1కి మనం కాస్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందో మనం కనుక్కున్నాం. కొద్దిగా ఎక్కువ వచ్చింది, తక్కువ అయితే రాలేదు. ఎందుకని ఎర్రర్ ఉంది కాబట్టి కొంత వాల్యూ వచ్చింది 0.58. నెక్స్ట్, సరే, రెండు శాంపిల్స్ తో మనకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ఇంకొక హైపోథసిస్ ఫంక్షన్ తీసుకుందాం. ఈసారి హైపోథసిస్ ఫంక్షన్ మనం తీసుకున్న హైపోథసిస్ ఫంక్షన్ x-యాక్సిస్ మీదే ఉంది. ఇదే మన హైపోథసిస్ ఫంక్షన్. అంటే దీని స్లోప్ ఎంత? x-యాక్సిస్ స్లోప్ ఎంత? 0. y-యాక్సిస్ స్లోప్ ఎంత? ఇన్ఫినిటీ. మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు. సో ఈ x-యాక్సిస్ స్లోప్ 0 కాబట్టి θ1 j(0) అంటున్నాం. ఒరిజినల్ వాల్యూ ఇది, ప్రిడిక్టెడ్ వాల్యూ 0. ఎందుకని? ప్రిడిక్టెడ్ వాల్యూ ఆఫ్ y x-యాక్సిస్ మీద 0. ఒరిజినల్ వాల్యూ సమ్ 2, ప్రిడిక్టెడ్ వాల్యూ 0. ఒరిజినల్ వాల్యూ 3, ప్రిడిక్టెడ్ వాల్యూ 0. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. మళ్ళీ ఎర్రర్ మనం క్యాలిక్యులేట్ చేసాం. సమ్ 2.3 అన్న ఎర్రర్ వచ్చింది. ఈ 2.3 అన్న ఎర్రర్ని మళ్ళీ మనం గ్రాఫ్లో డ్రా చేయాలి. ఎక్కడ డ్రా చేయాలి? θ1 0 అయ్యేటప్పుడు ఆ 2.3 అనేది డ్రా చేయాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. θ1 1 అయితే కాస్ట్ ఫంక్షన్ వాల్యూ 0 వచ్చింది. θ1 0.5 అయితే సంథింగ్ 0.58 వచ్చింది. θ1 0 అయితే అలా పెరుగుతూ వెళ్తుంది. అంటే కాస్ట్ ఫంక్షన్ వాల్యూ పెరిగిపోతుంది అని అంటే ఎర్రర్ పెరిగిపోతుంది అని అంటే మనం ఒరిజినల్ గా మనం తీసుకోవలసిన ఈ లైన్ నుండి చాలా డీవియేట్ అయి వెళ్తున్నాం. ఇదంతా డీవియేషన్. ఇంత డీవియేట్ అయి ఇంత దూరం వచ్చాం. అది మనకి కాస్ట్ ఫంక్షన్ చెప్తుంది. ఈ కాస్ట్ ఫంక్షనే లేకపోతే
మనం ఈ ఒరిజినల్ వాల్యూ నుండి ఎంత దూరం వెళ్ళామన్నది మనకి ఇక్కడ తెలియకపోతుంది కదా. కంప్యూటర్కి అదే మనం చెప్తున్నాం. దానికోసమే మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ హైపోథెసిస్ ఫంక్షన్ తీసుకున్నాం. సరే, ఇంకొన్ని మాకు ఎగ్జాంపుల్స్ కావాలి, ఇంకొన్ని శాంపుల్స్ తీసుకుంటే హైపోథెసిస్ ఫంక్షన్ మాకు కాస్ట్ ఫంక్షన్ బాగా అర్థమవుతుంది అని అంటే మనం ఏం చేసాం, సరే ఇంకొన్ని శాంపుల్స్ తీసుకుందాం. ఆ శాంపుల్స్ ఈసారి స్లోపు -0.5 చేద్దాం. అప్పుడు ఇంకా ఎక్కువ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ వచ్చింది. సరే, ఇంకా పెంచుతూ వెళ్దాం, ఇంకా ఎక్కువ వాల్యూస్ వస్తున్నాయంటే మనం ఎర్రర్ చాలా దూరం వెళ్ళిపోతుంది. మనం కంప్యూటర్ ప్రెడిక్ట్ చేస్తుంది ఒకటి, యాక్చువల్ వాల్యూ ఒకటి ఉంటుంది. అంటే మనం ఎగ్జామ్లో మనం పేపర్ రాసి వచ్చి బ్రహ్మాండంగా రాసాం, మనకి 95, 100 మార్క్స్ వస్తాయి అనుకుంటే ఎగ్జామినేషన్ లేదో 20 or 10 మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చాయి అనుకోండి, ఎర్రర్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా. అంటే మనం ప్రెడిక్ట్ చేసింది 95, 100, వచ్చిన మార్క్స్ 20. అలా కాకుండా పోనీ మనం ఏదో ప్రెడిక్ట్ చేసింది 90, వచ్చింది ఏదో 70 అలా వచ్చింది అనుకోండి, కొద్దిగా ఎర్రర్ తక్కువ ఉన్నట్టుగా. ప్రెడిక్ట్ చేసింది 90, వచ్చిన వాల్యూ 10, 20 వస్తే ఎర్రర్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా. అప్పుడు మనం ఎందువల్ల మన ప్రెడిక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ ఎందువల్ల ఈ డిఫరెన్స్ వచ్చింది, కాస్ట్ ఫంక్షన్కి వెళ్ళాలి. ఆ కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, మన ప్రిపరేషన్ కరెక్ట్గా చేసామా లేదా, అది అక్కడ కాస్ట్ ఫంక్షన్. ఇక్కడ కాస్ట్ ఫంక్షన్ మన జే. సో హియర్ ఈ శాంపిల్స్ అన్నింటినీ మనం ఉపయోగించి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం. ఈ శాంపిల్స్ అన్నింటినీ ఉపయోగిస్తే ఇక్కడ మీకు ఒక పెరాబోలా వస్తుంది. రైట్ సైడ్ అదే మనం డ్రా చేసాం. ఈ పెరాబోలాలో మనకి మినిమం వాల్యూ ఉంది కానీ మ్యాక్సిమం వాల్యూ లేదు. ఎందుకని, రెండు ఎండ్లు కూడా ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మినిమం వాల్యూ ఎక్కడ అక్కరైంది ఈ పెరాబోలాకి, మినిమం వాల్యూ ఈజ్ అక్కరింగ్ ఎట్ θ1 ఈజ్ ఈక్వల్ టు 1. సో వెన్ θ1 వాల్యూ ఈజ్ 1, j of θ1 is 0. When θ1 is 1, j of θ1 is 0. This is the minimum value. At this particular value only, ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర మనకి కాస్ట్ ఫంక్షన్ అనేది మినిమం అయింది. ఈ పర్టికులర్ θ1 దగ్గర నువ్వు హైపోథెసిస్ ఫంక్షన్ తీసుకుంటే కంప్యూటర్ ప్రాపర్గా ప్రిడిక్ట్ చేస్తుంది అని మనం చెప్పగలుగుతున్నాం. అయితే ఇక్కడ నేను కేవలం θ1 తీసుకున్నాను, θ0ని తీసుకోలేదు. కానీ ఇప్పుడు θ0ని కూడా ఇంక్లూడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇలా డయాగ్రామ్ వస్తుంది, 3 డైమెన్షనల్ డయాగ్రామ్. θ0 x యాక్సిస్ మీద ఉంది, θ1 y యాక్సిస్ మీద ఉంది. ఈ θ1 మనం తీసుకున్న స్లోప్, θ0 మన సి. అంటే ఇప్పుడు ఈ రెండు వాల్యూలు మనకి ఇంపార్టెంటే. ఏ ప్రాపర్ θ1, θ0 వాల్యూస్కి జే అనేది చాలా తక్కువ ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. అది మనకి ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ బౌల్ షేప్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం కాన్వెక్స్ ఫంక్షన్ అని కూడా అంటాము. ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ ఎక్కడ మినిమం ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్కడ మినిమం ఉంటుంది క్యాలిక్యులేట్ చేయాలని అంటే, ఇది 3 డైమెన్షనల్ డయాగ్రామ్. ఇలా దీన్ని మనం చూస్తే మనకు అర్థం కావడం కష్టమవుతుంది కాబట్టి దీన్ని మనం కాంటోర్ ప్లాట్స్, అంటే అదే 3 డైమెన్షనల్ డయాగ్రామ్ని కాంటోర్ ప్లాట్స్ అన్న దాని ద్వారా అర్థం చేసుకుంటున్నాం. ఎందుకు అసలు ఈ కాంటోర్ ప్లాట్స్కి వచ్చామని మనం క్వశ్చన్ వేసుకుంటే మనకి 3 డైమెన్షనల్ డయాగ్రామ్ వచ్చింది. ఎందుకు 3 డైమెన్షనల్ డయాగ్రామ్ వచ్చింది, మన కాస్ట్ ఫంక్షన్ వాల్యూ 2 పారామీటర్స్తో వేరీ అవుతుంది. ఒకటి θ0, రెండు θ1, రెండింటితో వేరీ అవుతుంది కాబట్టి 3 డైమెన్షనల్ డయాగ్రామ్ వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూస్ ఆఫ్ θ0, θ1 తీసుకుంటే నాకు కాస్ట్ ఫంక్షన్ వాల్యూ తక్కువ వస్తుందో తెలియాలి. అలా ఏ వాల్యూస్ ఆఫ్ θ0, θ1 వాల్యూ కాస్ట్ ఫంక్షన్ తక్కువ వస్తుందో ఆ పర్టిక్యులర్ వాల్యూస్ నేను తీసుకొని హైపోథెసిస్ ఫంక్షన్ని డ్రా చేస్తాను. అప్పుడు నా కంప్యూటర్ కరెక్ట్గా వాల్యూస్ని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. సో 3 డైమెన్షనల్ ప్లాట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం కొద్దిగా డిఫికల్ట్ అవుతుందని మనం కాంటోర్ ప్లాట్స్కి వెళ్ళాం. ఈ కాంటోర్ ప్లాట్స్లో మనం θ0 ఒక యాక్సిస్ మీద తీసుకున్నాం, θ1 ఒక యాక్సిస్ మీద తీసుకున్నాం. ఎందుకు సార్ θ0 ఒక యాక్సిస్ మీద, θ1 ఒక యాక్సిస్ మీద? మనకు కావాల్సింది ఈ రెండు వాల్యూలే కదా. ఏ వాల్యూస్ ఆఫ్ θ0కి ఏ వాల్యూస్ ఆఫ్ θ1కి మన ఎర్రర్ తక్కువ వస్తుంది.
మన ఎర్రర్ తక్కువ వస్తుంది అని అంటే మన కాస్ట్ ఫంక్షన్ వాల్యూ తక్కువ ఉండాలి. మరి ఇక్కడ మాకు ఎక్కడ కాస్ట్ ఫంక్షన్ కనిపించట్లేదు. ప్రతి ఎలిప్స్కి ఒక ఫిక్స్డ్ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఉంది. ఇది మన 3 డైమెన్షనల్ డయాగ్రామే. అయితే మనం 2 డైమెన్షనల్లో మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా డ్రా చేసుకున్నాం. దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ ట్రిక్. అంటే 3 డైమెన్షనల్ డయాగ్రామ్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి 2 డైమెన్షనల్లో డ్రా చేశాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది కాంటోర్ ప్లాట్స్. సరే, θ0ని θ1ని ఒకదాన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, ఒకదాన్ని వై యాక్సిస్ మీద తీసుకున్నాం. చాలా ఎలిప్స్లు వచ్చాయి. ఈ ప్రతి ఎలిప్స్కి కూడా ఒకే కాస్ట్ ఫంక్షన్ ఉంటుంది. ఒకే కాస్ట్ ఫంక్షన్ ఉండమంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎలిప్స్లో ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఈ పాయింట్కి ఈ ప్రతి పాయింట్కి కూడా ఈ పాయింట్కి ఒక θ0 θ1 ఉంది, ఈ పాయింట్కి ఒక θ0 θ ఉంది, ఈ పాయింట్కి ఒక θ0 θ1 ఉంది. ఆ 3 శాంపిల్స్కి కూడా డిఫరెంట్ θ0 θ1 వాల్యూస్ ఉన్నాయి. బట్ ఆ 3 శాంపిల్స్కి కూడా ఒకటే కాస్ట్ ఫంక్షన్. దీస్ 3 శాంపిల్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ కాస్ట్ ఫంక్షన్. అంటే ఏ θ0 θ1 వాల్యూస్ తీసుకున్నా కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఒకటే వస్తుంది. ఆ ఏ θ0 θ1 వాల్యూస్కి కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఒకటే రావడం ఏంటి సార్ అని అంటే, ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు, మీరు ఏదో ఒక చిన్న లైన్ తీసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు సమ్ 2x ప్లస్ 2x ప్లస్ 2 తీసుకోండి. ఇప్పుడు x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తుంది ఆన్సర్? 4 వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు x వాల్యూని సమ్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తుంది? 2 వస్తుంది. సరే, ఇప్పుడు ఇదే ప్లాట్లో ఇఫ్ యు ఆర్ చేంజింగ్ చిన్న థింగ్ని నేను చేంజ్ చేశాను ఈ ఈక్వేషన్లో. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ z అని రాశాను. x వాల్యూ 1, y వాల్యూ 2. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 3. ఇప్పుడు x వాల్యూ 2, y వాల్యూ 1. ఇప్పుడు ఆన్సర్ ఎంత? 3. రెండు కేసెస్లోని ఒకటే అవుట్పుట్ మనకు వస్తుంది. ఈ రెండు వేరియబుల్స్ని మనం తీసుకున్నాం. ఇందాక మనం ఒకటే వేరియబుల్ తీసుకున్నాం, ఇప్పుడు 2 వేరియబుల్స్ని మనం తీసుకుంటున్నాం. ఈ 2 వేరియబుల్స్ దీన్ని మనకి ఇక్కడ డిసైడ్ చేస్తున్నాయి. ఒక వేరియబుల్ ఒక వాల్యూ, ఒక వేరియబుల్ ఒక వాల్యూకి. అలాగే ఇక్కడ θ0 θ1 వాల్యూస్ డిఫరెంట్ అవుతున్నా ఈ రెండు కూడాను అవుట్పుట్ ఒకటే ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి, x1 z2 అవుట్పుట్ ఎంత? 3. ఇక్కడ x2 z1 అవుట్పుట్ ఎంత? 3. అలానే డిఫరెంట్ θ0 θ1 వాల్యూస్కి సేమ్ కాస్ట్ ఫంక్షన్ j వస్తుంది ప్రతి ఎలిప్స్ మీద. ఇప్పుడు మనకి కాస్ట్ ఫంక్షన్ మినిమం తెలియాలి కదా. ఆ మినిమం ఎలా తెలుస్తుంది? ఈ అన్ని ఎలిప్సుల్లో ఎక్కడైతే ఈ సెంటర్ పాయింట్ ఉందో ఈ సెంటర్ పాయింట్ దగ్గర మనకి మినిమం కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఉంటుంది. ఈ సెంటర్ పాయింట్ దగ్గర θ1, ఈ సెంటర్ పాయింట్ దగ్గర θ0 వాల్యూస్ ఎంత వస్తాయో ఆ θ1 θ0 వాల్యూస్ని మనం తీసుకుని హైపోథసిస్ ఫంక్షన్ని డ్రా చేస్తే కంప్యూటర్, అప్పుడు మన కంప్యూటర్ ప్రాపర్గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ఇక్కడ మనం ఈ ఎలిప్స్ మీద ఒక 3 పాయింట్స్ తీసుకున్నాం. దిస్ ఈజ్ 1 పాయింట్, దిస్ ఈజ్ సెకండ్ పాయింట్, దిస్ ఈజ్ థర్డ్ పాయింట్. ఈ మూడింటికి కూడా ఒకటే కాస్ట్ ఫంక్షన్ ఉంది అంటున్నాం. We are representing cost function with j, so we are telling j of θ0 and θ1 is same for these 3 points. అలా ఒక్కొక్క పాయింట్ని మనం తీసుకొని, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ తీసుకునేటప్పుడు దీనికి θ0 800, θ1 -0.15 -0.15 వచ్చిందంటే డెఫినెట్గా లైన్ అనేది ఇలా ఉండాలి, కిందకు ఉండాలి. ఎందుకని? స్లోపు నెగిటివ్ ఉంది కాబట్టి. సో ఇది మన కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ నుండి చాలా దూరంలో ఉంది. ఈ మన కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని బేస్ చేసుకుని ఈ θ1 ఈ θ1 బేస్ చేసుకుని మనం హైపోథెసిస్ ఫంక్షన్ డ్రా చేస్తే మన ట్రైనింగ్ శాంపుల్స్ ఎక్కడో ఉంటాయి, మన ఒరిజినల్ వాల్యూస్ ఎక్కడో ఉంటాయి, ప్రిడిక్టెడ్ హైపోథెసిస్ ఫంక్షన్ అది ఇంకెక్కడో ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ వాటిని కూడా మనం రిప్రజెంట్ చేసాం. అలానే ఇంకొక శాంపుల్ తీసుకున్నాం. ఈ శాంపిల్లో మన θ0 వాల్యూ సంథింగ్ అరౌండ్ 500, సంథింగ్ అరౌండ్ ఇట్ ఈజ్
సమ్ 300 to 400 మధ్యలో ఉన్న నెంబర్, సమ్ 350 అనుకోండి. అండ్ theta naught value is exactly theta 1 వాల్యూ ఈజ్ 0. theta 1 వాల్యూ 0 అని అంటే మీరు చెప్పవచ్చు ఆ లైన్ అనేది స్ట్రైట్ లైన్. అంటే అది ఎప్పుడు మనం తీసుకున్నామని స్ట్రైట్ లైన్లే, నా ఉద్దేశం దట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఇదిగోండి అదే ఈ లైన్. మనం ఈ పర్టిక్యులర్ వాల్యూ ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ కాస్ట్ ఫంక్షన్ ఇక్కడ ఈ వాల్యూ దగ్గర theta naught theta 1 తీసుకున్నాం. మన ఒరిజినల్ ఎర్రర్ నుండి ఇది కూడా దూరంలో ఉంది. దూరంలో ఒరిజినల్ మినిమం వాల్యూ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ నుండి దూరంలో ఉంది. Because it is distant from the minimum value of the cost function, even though we are taking this theta naught and theta 1 values, we are trying to draw the hypothesis function. ఈ హైపోథసిస్ ఫంక్షన్ అనేది మన శాంపిల్స్ అన్ని శాంపిల్స్ ని కూడా మ్యాచ్ చేస్తూ డ్రా చేసింది కాదు. ఎలా చెప్పగలుగుతున్నాం? సింపుల్గా ఇక్కడ నా కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం కాలేదు. సరే, ఇంకా మీరు నమ్మట్లేదు, ఒరిజినల్ గా మనం డ్రా చేద్దాం. ఇప్పుడు ఇది డ్రా చేసిన లైన్. మన శాంపిల్స్ చూడండి, ఇక్కడ ఒక శాంపిల్ ఉంది, ఇక్కడ ఒక శాంపిల్ ఉంది, ఈ శాంపిల్స్ ఇక్కడ ఒక శాంపిల్ ఉంది, మన లైన్ ఎక్కడ ఉంది? ఈ లైన్ ఒరిజినల్ వాల్యూస్ ప్రిడిక్టెడ్ వాల్యూస్ అన్నింటినీ మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ సెలక్షన్. మనం కాస్ట్ ఫంక్షన్ గురించి మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ ఫస్ట్ మనం ఓన్లీ theta naught తో వేరీ అయినప్పుడు చూసాం. తర్వాత ఇప్పుడు రెండు పారామీటర్స్ theta naught theta 1 తో చూస్తున్నాం. మెల్లమెల్లగా theta naught theta 1 వాల్యూస్ ని కాంటోర్ ప్లాట్స్ లో చేంజ్ చేస్తూ ఆ చేంజ్ చేసిన వాల్యూస్ కి ప్రాపర్ గా మన హైపోథసిస్ ఫంక్షన్ వస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఈ ఎలిప్స్ దగ్గర నుండి స్టార్ట్ చేసాం, మన ఎర్రర్ చాలా ఎక్కువ ఉందని చూపించాం. నెక్స్ట్ ఈ ఎలిప్స్కి వెళ్ళాం, ఎర్రర్ తగ్గింది. నెక్స్ట్ ఈ ఎలిప్స్కి వెళ్ళాం, ఇంకా ఎర్రర్ తగ్గింది. ఇప్పుడు ఈ పైన ఉన్న ఎలిప్స్కి వస్తున్నాం, ఇంకా ఎర్రర్ తగ్గాలి. దానికి మనం చూద్దాం. ఇప్పుడు theta naught వాల్యూ ఎంత? 500 to 400 మధ్యలో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, మన theta naught 500 to 400 మధ్యలో ఉంది. వాట్ ఈస్ ద స్లోప్? 0కి 0-0.1 కి మధ్యలో ఉంది, అంటే నెగిటివ్ స్లోప్. ఇక్కడ లైన్ చూడండి, నెగిటివ్ స్లోప్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్క్లైన్డ్ డౌన్వర్డ్స్. నౌ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద ఎర్రర్. ఎలా చెప్పగలుగుతున్నాం? మన శాంపిల్స్ అన్ని మళ్ళీ ఎక్కడ ఉన్నాయి, మన లైన్ ఎక్కడ ఉంది. సో ఇది కూడా ప్రాపర్ సెలక్షన్ కాదు. మనం తీసుకుంటున్న ఈ హైపోథసిస్ ఫంక్షన్ విత్ ఈ theta naught theta 1 వాల్యూస్ అనేవి మనకి ప్రాపర్ గా మన కంప్యూటర్ అవుట్పుట్ ని ప్రెడిక్ట్ చేయడానికి ఉపయోగపడదు. సరే, ఈసారి అలా కాదు, మనకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ తో మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్ గా ఏదైతే మనం మినిమం అని చెప్పామో ఆ పాయింట్ ని తీసుకున్నాం. ఇక్కడ theta 1 ని క్యాలిక్యులేట్ చేసాం. దిస్ ఈజ్ అరౌండ్ 200 to 300 మధ్యలో ఉంది theta naught. సో theta naught ని 200 to 300 మధ్యలో డ్రా చేసాం. ఇప్పుడు ఇక్కడ theta 1, ఈ theta 1 వాల్యూ అనేది 0.1 కి 0.2 కి మధ్యలో ఉంది. అంటే స్లోప్ పాజిటివ్ స్లోప్. పాజిటివ్ స్లోప్ ఉంది కాబట్టి ఈ లైన్ అనేది ఇన్క్లైన్డ్ అప్వర్డ్స్ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసిన లైన్ ఉంది కాబట్టి ఈ లైన్ మ్యాక్సిమం ఇప్పటికి కూడా శాంపిల్స్ అన్ని ఈ లైన్స్ అన్ని శాంపిల్స్ నుండి పాస్ అయ్యి వెళ్ళట్లేదు. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ మ్యాచ్ ఫర్ ద శాంపిల్స్. ఆ శాంపిల్స్ అన్నింటికి దగ్గరగా ఉన్న లైన్ ఇది. ఈ లైన్ ని మనము మినిమం కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఉన్న theta 1 theta naughts తీసుకొని డ్రా చేసాం. ఇప్పుడు ఈ లైన్ బేస్ చేసుకొని కంప్యూటర్ ఏ ఇన్పుట్ కైనా, ఎగ్జాంపుల్ మనం ఏ ఇన్పుట్ సైజ్ ఇస్తున్నా దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ఇది ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ది హైపోథసిస్ ఫంక్షన్. సో ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ హైపోథసిస్ ఫంక్షన్ కి మనం ఏ పారామీటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం? theta naught theta 1. ఒకవేళ theta naught theta 1 అనేవి నిజంగా ప్రాపర్ గా ఉన్నట్టయితే మనకి ఈ హైపోథసిస్ ఫంక్షన్ అనేది యాక్యురేట్ గా రిజల్ట్స్ ని ఇవ్వగలుగుతుంది. ఆ theta 1 theta naught వాల్యూస్ ప్రాపర్ గా ఉండాలనంటే మన కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం ఉండాలి. కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం ఉంటుందని ఎలా తెలుస్తుంది? త్రూ కాంటోర్ ప్లాట్స్ ద్వారా మనం చెప్పాం. సరే, ఇక్కడ బాగుంది, నేనేదో కాంటోర్ ప్లాట్స్ నాకు చాలా తక్కువ ఉన్నాయి అండ్ వాల్యూస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి చేత్తో నేను ఇలా డ్రా చేశాను. కానీ నిజానికి మన కంప్యూటర్ చాలా డేటాను తీసుకుంటుంది.
అండ్ మోర్ ఓవర్ అన్ని కాంటోర్ ప్లాట్స్ని నేను చేతితో డ్రా చేసి θ0 θ1 వాల్యూస్ నేను కనుక్కుంటే మరి కంప్యూటర్ లెర్నింగ్ అల్గారిథం దానంతట అది ఎలా సాల్వ్ చేయగలుగుతుంది? ఈ ఏదైతే మనం θ0 θ1 వాల్యూస్ ఎక్కడ మినిమం వాల్యూ ఇస్తుందని నేను ఇప్పుడు డ్రా చేసి చూపించానో ఈ ప్రాసెస్ని కంప్యూటరే చేయాలి. కంప్యూటర్ దీన్ని చేయాలని అంటే కంప్యూటర్కి మనం ఎలా చేయాలో ఈ ప్రాసెస్ అనేది మనం వీ హ్యావ్ టు టెల్ టు ద కంప్యూటర్ హౌ ఇట్ హ్యాస్ టు ప్రొసీడ్. దానికోసం మనం ఒక అల్గారిథం రాస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ఏ లెర్నింగ్ అల్గారిథం, దిస్ ఈజ్ ఏ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. ఈ అల్గారిథం ఏం చేయాలి? ఇంతకు ముందు మనం ఏదైతే చెప్పామో మనం కాంటోర్ ప్లాట్స్ ఉపయోగించి ఈ మినిమం వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి అని ఏ పాయింట్ అయితే మనం చెప్పామో ఇక్కడ అల్గారిథం ద్వారా by using this gradient descent algorithm we will find the minimum value. మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోదు. జే మినిమం ఏ వాల్యూస్ ఆఫ్ θ0కి వచ్చింది, ఏ వాల్యూ ఆఫ్ θ0 θ1కి వచ్చిందో కావాలి. సరే, ఇది కేవలం మన కాస్ట్ ఫంక్షన్కే యూజ్ చేస్తారా? ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం కేవలం మన కాస్ట్ ఫంక్షన్కే కాదు, ఏ ఫంక్షన్ మినిమం కావాలి అన్నా మనం ఉపయోగించవచ్చు. 2 వేరియబుల్స్, నా దగ్గర n వేరియబుల్స్ ఉంటే n వేరియబుల్స్ కాదు, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ సే 100 వేరియబుల్స్ ఆర్ 200 వేరియబుల్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఎన్ని వేరియబుల్స్ ఉన్నా ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది ఆ పర్టిక్యులర్ ఫంక్షన్కి మినిమం వాల్యూ ఇస్తుంది. ఏ వాల్యూస్ దగ్గర, ఏ θ0 θ1 వాల్యూస్ దగ్గర మినిమం అక్కర్ అవుతుందో కూడా మనకి ఇది చెప్తుంది. సో వీఆర్ వెరీ సాటిస్ఫైడ్, ఎందుకంటే మనం ఇంతవరకు వెతుకుతుందంతా కూడా ఈ ఒక్క పాయింట్ గురించే. ఏ θ0 θ1 వాల్యూస్ దగ్గర మనకు మినిమం కావాలో ఇవ్వాలి, అది ఒక అల్గారిథం ఇస్తుందని అంటే మనకి వెరీ హ్యాపీ, ఎందుకని కంప్యూటరే చేస్తుంది కదా. అది మనం ప్రాక్టికల్గా పేపర్ వర్క్ చేయక్కర్లేదు, కంప్యూటర్ చేసుకుంటుంది. సో గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అంటే ఏంటో ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఎందుకని? మన కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం అయితే θ0 θ1 వాల్యూస్ ప్రాపర్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ θ0 θ1 వాల్యూస్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే మన హైపోథసిస్ లైన్ అనేది అవుట్పుట్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. సో మనకి ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది ఇంపార్టెంట్, మన కంప్యూటర్ ప్రాపర్గా అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయాలంటే. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో ఈ గ్రేడియంట్ అంటే ఏంటి, డిసెంట్ అంటే ఏంటి, ఆల్వేస్ మనం డైవర్జెన్స్, కన్వర్జెన్స్ అండ్ టాపిక్స్ వచ్చేటప్పుడు ఈ గ్రేడియంట్ గురించి, డెల్టా, ఈ డెల్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బట్ హియర్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే 2 పాయింట్స్ ఇక్కడ ఎక్కడో దగ్గర ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో ఏదో ఒక θ1 θ0 θ1 వాల్యూస్ తీసుకొని మనం స్టార్ట్ అవ్వాలి. అవి ఏవైనా మనకు అనవసరం, మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోండి. అక్కడి నుండి మనం θ0 θ1 వాల్యూస్ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? మనకు నచ్చినట్టుగా చేంజ్ చేయకూడదు. ఆ చేంజ్ చేసే θ0 θ1 వాల్యూస్ మన కాస్ట్ ఫంక్షన్ వాల్యూస్ని తగ్గిస్తూ ఉండాలి. అలా తగ్గిస్తూ ఒకానొక దగ్గర అది మినిమం వాల్యూకి వస్తుంది. అంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం సమ్ θ0 θ1 వాల్యూస్ అని ర్యాండమ్గా తీసుకున్నాం. ఆ తర్వాత మనం అక్కడ నుండి సెట్ చేస్తూ వెళ్ళాం. సెట్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఒకానొక పర్టికులర్ వాల్యూ దగ్గర మినిమం వచ్చింది. ఆ మినిమం వాల్యూ వచ్చిన దగ్గర ఏ θ1 θ1 దగ్గర మినిమం వచ్చిందని మనం చూసి ఆ θ0 θ1 వాల్యూస్ని తీసుకుంటాం. ఆ మినిమం వాల్యూ మనకు అనవసరం, మనకు కావాల్సింది ఈ θ0 θ1 కానీ ఎక్కడ మినిమం వస్తుందో ఆ θ0 θ1 వాల్యూస్ మనకి ఇంపార్టెంట్. ఇది మనకి గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది ఇస్తుంది. సరే, ఇది మ్యాథమెటికల్గా చూసాం, పిక్చోరియల్గా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాం మనం. ఈ పిక్చర్ 3 డైమెన్షనల్. ఇప్పుడు మనం 3 డైమెన్షనల్ డిస్కస్ చేస్తున్నాం. θ0 θ1 ఈ రెండింటి θ0 θ1 ఈ రెండు వాల్యూస్ మీద మన కాస్ట్ ఫంక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. ఎక్కడో దగ్గర స్టార్ట్ చేసాం, నేను ఇక్కడ స్టార్ట్ చేశాను.
ఇక్కడ నుండి స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ కూడా డిక్రిమెంట్ అవుతూ ఒక్కొక్క స్టెప్ నుండి నేను θ0 θ1 వాల్యూస్ చేంజ్ చేస్తూ ఒక్కొక్క స్టెప్ ద్వారా ఫైనల్గా మినిమంకి వచ్చాను. ఇది మినిమం వాల్యూ. ఇంకా ఇక్కడ నుండి ఆపేయాలి, మన ప్రొసీజర్ ఆపేయాలి. వెంటనే నేను ఎక్కడ మినిమం వచ్చింది అన్నానో వెంటనే నేను ఏం చేస్తాను, ఇక్కడ θ0 వాల్యూ ఎంత θ1 వాల్యూ ఎంత నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకుని దాంతో ఒక హైపోథెసిస్ లైన్ గీసేస్తాను, హైపోథెసిస్ ఫంక్షన్. అంతే, కంప్యూటర్ ఇంకా ప్రెడిక్ట్ చేసేస్తుంది. ఇది ఒక వే. ఓకే, ఈసారి నేను మనం ముందు చెప్పినట్టుగా ఏదో ఒక వాల్యూ నుండి స్టార్ట్ అవ్వమన్నాం కాబట్టి ఈసారి నేను స్టార్ట్ అవుతున్న వాల్యూ ఫస్ట్ తీసుకున్న ఈ పాయింట్ కాకుండా సెకండ్ ఇంకో పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర నుండి మళ్ళీ ఇక్కడ నుండి డిక్రిమెంట్ అవుతూ ఇలా మెల్లగా లాస్ట్కి మినిమంకి వచ్చాం. సరే, అంతా బాగానే ఉంది, మినిమంకి వస్తుంది. ఈ ప్రాసెస్లో అయినా ఇక్కడ ఒక మినిమం ఉంది, నాకు ఇక్కడ ఒక మినిమం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఒక θ0 θ1 వచ్చినట్టుగా, ఇక్కడ నాకు ఒక θ0 θ1 వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ఒక మినిమం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ రెండింటిలో ఏది మినిమమో నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దానికోసం మనం ఫ్యూచర్లో దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఎస్ ఎ లోకల్ మినిమం. అంటే ఇక్కడ ఒక మినిమం వాల్యూ వచ్చింది, ఇక్కడ ఒక మినిమం వాల్యూ వచ్చింది. ఈ రెండింటిలో ఏది మినిమమో మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలాంటి మినిమాస్ ఎన్నైనా రావచ్చు. ఈ రెండింటిలో మినిమా ఏదైతే క్యాలిక్యులేట్ చేసేంత వరకు కూడా మన అల్గారిథం అనేది ఎండ్ అవ్వకూడదు. అంతవరకు అది రిపీటెడ్గా ఈ ప్రాసెస్ని చేస్తూనే ఉండాలి. అది మనం ఈ ప్రాసెస్లో, ఈ టాస్క్లో మనం చేసే వర్క్. ఓకే.